వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ ధర్మంలో నారికేల దీపానికి చాలా విశిష్టత ఉంది. సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం. ఈ నారికేల దీపాన్ని వెలిగించడం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలను పొందవచ్చు. జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి. మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నింటినీ కూడా గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం. కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఎలాంటి సమస్యలైనా సరే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ రోజున వెలిగించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దేవతలకే దేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు 3 కన్నులు ఉంటాయి. అలాగే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు కూడా నివసిస్తూ ఉంటారు. సంపదకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది. కాబట్టి మనం పూజలో చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయ కొడతాము. కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ నారికేల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనది. శివుడికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగించి మీ మనస్సులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెల రోజుల్లోనే నెరవేరుతాయి. మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన నారికేల దీపం సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా ఉండాలి. చేతులు నిండుగా గాజులు వేసుకొని, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని, కాళ్లకు పసుపు రాసుకొని, చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్నటువంటి శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి. తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు. కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పరమేశ్వరునికి ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి చల్లదనాన్నిచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోండి. ఇక పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోవాలి. బిల్వపత్రం అంటే శివునికి చాలా ఇష్టమైంది. కాబట్టి నారికేళ దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైనటువంటి పత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లేడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలు కానీ శివునికి సమర్పించండి. మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడికి పూజ చేయండి. వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. శంకు పుష్పంతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే 7 తరాలు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వెలగపండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది. ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి. శివుని పటం ఎదురుగా అష్టదళ ముగ్గును వేయండి. ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేట్ను కానీ ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి. స్టీలు ప్లేట్లను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఈ ప్లేట్ల పైన గంధంతో ఓం అని రాయండి.
తరువాత ఈ ప్లేటు పైన 3 గుప్పిళ్ళ బియ్యం పోయండి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పీచును తీసి శివునికి నమస్కారం చేసి కొబ్బరికాయను పగలగొట్టుకోవాలి. కొబ్బరికాయలో ఉన్నటువంటి నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కొట్టే కొబ్బరికాయ 2 చిప్పలుగా పగలాలి కాబట్టి 3 కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి. ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసుకోవాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజి దోషాలు, రాహుకేతు దోషాలు, అష్టమ శని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్నటువంటి ఎలాంటి దోషాలైనా సరే తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇక అన్నింటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నేతితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి 3 జ్యోతులను వెలిగించాలి. 2 ఒత్తులను కలిపి ఒక జ్యోతిగా వెలిగించండి. ఇలా మొత్తం 6 ఒత్తులతో 3 జ్యోతులను వెలిగించాలి. ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలందరూ కూడా ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేయండి. అలాగే ఈ నారికేల దీపానికి పూలు అలాగే అక్షింతలను వేయండి. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే మీరు కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు 2వ చిప్ప ఉంటుంది కాబట్టి ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక చివరగా ఒక నారికేల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు. ప్రతి సోమవారం రోజున శివునికి నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు కూడా రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని ఎల్లవేళలా కూడా రక్షిస్తూ ఉంటాడని పురాణాల్లో చెప్పి ఉన్నారు. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.